Hey guys, I hope you all guys are doing absolutely awesome and today at last finally నేను మీకు నా ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్ అనేది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, బట్ అలా స్కిప్ అవుతూ ఫైనల్లీ టుడే ఇట్స్ హ్యాపెనింగ్, ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ బేసికల్లీ ఈ ఫోటోల మీద కానీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయి ఉంటే జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ @Ravinder_Raj. మీకు మంచి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. అండ్ మీరు డెఫినెట్లీ ఫ్యాషన్ ఎంతూజియస్ట్ అయితే డెఫినెట్లీ యూ విల్ లవ్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అని అనుకుంటున్నాను. ఒక 200 పైగా నేను ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అనేవి పోస్ట్స్ అనేవి పెట్టాను. సో జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా పెడతా. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఎడిటింగ్ ట్యుటోరియల్ అనేది మీ ఫొటోస్ని ఎడిట్ చేసుకోవడానికి, మీ లుక్స్ని, మీ ఫోటో ఇంకా అందంగా కనిపించడానికి, ఇంకా ఎలివేట్ అయ్యి కనిపించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒకటి చెప్పలేదు ఏంటంటే, ఫోటో ఎడిటింగ్ అనేది ఒక్కొక్క ఫోటోకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనం వేసుకునే బట్టలు చేంజ్ అవుతుంటాయి. సో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటో ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎడిటింగ్ అనేది బేసికల్లీ స్టార్టింగ్లోనే ఎవరికి వచ్చేది, నాకైతే మరి వరస్ట్గా ఉండేది నా ఎడిటింగ్ ఇంతకుముందు. బట్ ఏంటంటే డే బై డే నేను అలా ఫొటోస్ ఎడిట్ చేస్తూ ఐ బికేమ్ మాస్టర్ ఇన్ ఎడిటింగ్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఎలాంటి ఫోటోనైనా ప్రాపర్గా ఎడిట్ చేసుకునే క్యాపబిలిటీ నాకు ఉందన్నమాట. నేనైతే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఫొటోస్కి నేను ఏ యాప్ యూస్ చేస్తాను, ఫొటోస్ ఎలా ఎడిట్ చేస్తానో మీకు చెప్తాను. అండ్ బేసికల్లీ నేను యూజ్ చేసే యాప్ అయితే అడోబ్ లైట్రూమ్ అనమాట. ఈ యాప్ కంప్లీట్లీ ఫ్రీ, కంగారు పడద్దు. మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, యాపిల్ స్టోర్లో ఉంటుంది, ఎక్కడైనా iOS, Android, ఎనీవన్ కెన్ యూజ్ దిస్ యాప్. కంప్లీట్లీ ఫ్రీగా ఉంటుంది మీకు అక్కడ ఆన్లైన్లో. అండ్ టైం వేస్ట్ చేయకుండా లెట్ us స్టార్ట్ ద ఎడిటింగ్ ట్యుటోరియల్ నౌ. అండ్ చూడండి, నేను ఇప్పుడు అయితే ఎడిట్ చేయబోయేది ఈ ఫోటో అనమాట. ఇది ఒరిజినల్ పిక్. దీన్ని మనం ఇలా ఎడిట్ చేస్తాం. ఓకే, సో ఈ పిక్గా అవ్వడానికి నేను ఏం ఫాలో అయ్యాను, ట్యుటోరియల్ ఏం చేశాను అన్నది మొత్తం ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అడోబ్ లైట్రూమ్ యాప్ అనేది మనం ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేశాక ఫొటోస్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ యాప్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దెన్ యూ కెన్ ఎడిట్ ఫొటోస్. సో హియర్ వి కమ్స్. ఇక్కడ యూ కెన్ సీ ఆల్రెడీ ఇక్కడ ఎడిట్ చేసి ఫోటో నేను ఎడిట్ చేసేసాను. కింద నేను ఏమేమి టూల్స్ యూజ్ చేశాను, ఏ ఎఫెక్ట్స్ యూజ్ చేశాను, నేనేం చేశానో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే ఫస్ట్ యూ కెన్ సీ కింద మాస్కింగ్, హీలింగ్, క్రాప్ అనేది. క్రాప్ అంటే ఫోటో సైజ్ అనమాట. మీకు ఏదైనా అనవసరమైన వచ్చినా లేదంటే లెంత్ అది ఎగ్జాక్ట్గా చేంజ్ చేసుకుందాం అనుకున్నా క్రాప్ ఆల్మోస్ట్ అయింది. ప్రతి ఒక్క చిన్న పిల్లలకు కూడా క్రాప్ అనేది ఐడియా ఉంటుంది. సో దానికోసం నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. మాస్కింగ్ నేనేం టచ్ చేయను, హీలింగ్ని కూడా నేనేం టచ్ చేయను, క్రాప్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. అండ్ ఇక్కడ ప్రీసెట్స్ దాన్ని కూడా నేనేం టచ్ చేయను. అండ్ ఇక్కడ పక్కన ఆటో అని ఉంది, దాన్ని కూడా నేనేం టచ్ చేయను. నేను నా ఎడిటింగ్ ఇప్పుడు ఈ ఫోటోలో ఎడిటింగ్ స్టార్ట్ చేసింది ఫస్ట్ కమ్స్ విత్ లైట్. చూడండి ఇక్కడ కింద లైట్ అని ఉంది కదా, దీంతో నేను స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ కొంచెం నేను ఫాస్ట్గా చెప్తూ ఉంటాను, ఎందుకంటే నేను మెల్లిగా చెప్తే వీడియో బాగా లెంతీ అయిపోద్ది. సో కొంచెం నేను ఫాస్ట్గా చెప్తాను. ఈ ఫోటోలో మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు కొంచెం వీడియోని పాజ్ చేసో లేదంటే రివైండ్ చేసో చూసుకోవచ్చు. సో స్టార్టింగ్ విత్ లైట్. ఇక్కడ ఎక్స్పోజర్ విషయానికి వస్తే నేను -0.94 పెట్టుకున్నాను ఫోటోకి. అండ్ కాంట్రాస్ట్ విషయానికి వస్తే -24 పెట్టుకున్నాను. అండ్ షాడోస్ విషయానికి వస్తే నేను +82 పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ ఫోటోలో కొంచెం ఏంటంటే నాకు షాడోస్ ఎక్కువ వచ్చేసాయి. సో షాడోస్ నేను కంప్లీట్లీ +82 పెట్టుకున్నాను. ఇక్కడ పెంచాలంటే ప్లస్, తగ్గించాలంటే మైనస్, ఇవన్నిటికి మొత్తం ఇక్కడ ఉన్న సెట్టింగ్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే వైట్స్ నేను -45 పెట్టుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం ఎండలో తీసుకున్నాను. బాగా లైటింగ్లో లైట్లు అవి కొంచెం ఎక్స్పోజర్ అనేది ఎక్కువైపోయింది, దానివల్ల లైట్స్ అనేది బాగా తగ్గించుకున్నాను. సో వైట్స్ -45 అండ్ బ్లాక్స్ -21. ఓకే, సో ఇక్కడతో లైట్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ నేను ఎడిటింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ కలర్స్. ఓకే, ఇక్కడ కలర్స్లో ఫస్ట్ మెయిన్గా ఏంటంటే పైన గ్రేడింగ్ మిక్స్ బ్లాక్ అండ్ వైట్ అని ఉంది. బ్లాక్ అండ్ వైట్ నేను టచ్ చేయట్లేదు, ఎందుకంటే అది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ కోసం. అండ్ గ్రేడింగ్ని కూడా నేనేం టచ్ చేయను. బట్ పక్కన అక్కడ మిక్స్ అని ఉంది కదా, దాన్ని డెఫినెట్లీ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఏంటంటే మిక్స్లో కంప్లీట్లీ ఫోటోలో ఉన్న కలర్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఫోటోలో నేనైతే హ్యూ నేను టచ్ చేయలేదు, బట్ సాచురేషన్ +74 పెట్టాను. అండ్ లూమినిసెన్స్ కంప్లీట్లీ 0. ఇక్కడ ఏంటి చూడండి, పైన కంప్లీట్ ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఈ కలర్స్ని మనం ఫోటోలో కలర్స్ చూసి దాన్ని బట్టి దానికి తగ్గట్టు ఎడిట్ అనేది చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కమ్స్ ఆరెంజ్.
ఇక్కడ ఆరెంజ్లో హ్యూ నేను -24కి పెట్టాను, సాచురేషన్ +43కి పెట్టాను, అండ్ లూమినిసెన్స్కి +76 పెట్టాను. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఆరెంజ్ స్కిన్ టోన్, ఆరెంజ్ అనేది మన స్కిన్ టోన్ కలర్ అనమాట. అంటే లైట్గా మన స్కిన్ టోన్ ఆరెంజ్ కలర్ కింద వస్తుంది. సో మీ స్కిన్ టోన్ డార్క్గా కావాలా, లైట్గా కావాలా, మొత్తం అంతా ఈ ఆరెంజ్ కలర్ మిక్స్లో మీకు ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మీకు నచ్చినంత పెట్టుకోండి, నచ్చినంత తగ్గించుకోండి. సో ఇక్కడైతే నేను ఆరెంజ్ అలా పెట్టాను, -24, సాచురేషన్ +43 అండ్ లూమినిసెన్స్ +76. అండ్ హియర్ వి గో టు ఎల్లో అయితే నేను ఇక్కడ కంప్లీట్లీ ఏంటంటే హ్యూ +100 పెట్టేశాను, సాచురేషన్ -100 పెట్టేశాను. ఎందుకంటే నా ఫోటోలో నాకు ఎల్లోస్ అస్సలు వద్దనుకున్నాను కాబట్టి సాచురేషన్ కంప్లీట్లీ -100 పెట్టేశాను. అండ్ లూమినిసెన్స్ నేను డిస్టర్బ్ చేయలేదు, 0లో పెట్టాను. అండ్ హియర్ వి గో ఫర్ గ్రీన్స్. చూడండి ఇక్కడ ఫోటో వెనకతల మీకు చెట్లు కనిపిస్తున్నాయా? నాకు ఆ చెట్లకున్న గ్రీనరీ నాకు కనిపించడం నాకు ఇష్టం లేదు నా ఫోటోలో. సో నేను ఏం చేశానంటే ఇక్కడ సాచురేషన్లో కంప్లీట్లీ -100కి పెట్టేశాను. దానివల్ల బ్యాక్ సైడ్ ఉన్న ఫొటోస్ మొత్తం, బ్యాక్ సైడ్ ఉన్న గ్రీనరీ మొత్తం కంప్లీట్లీ పోయింది. దానివల్ల కంప్లీట్లీ గ్రేయిష్ అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే ఓన్లీ ఫోటోలో నేను హైలైట్ అవుతాను, వెనకాతలు ఉన్న చెట్లు పొట్లు ఇవన్నీ కాకుండా, గ్రీనరీ అంతా కాకుండా నేను హైలైట్ అవ్వడానికి ఇలా చేశాను అనమాట. సో నెక్స్ట్ కమ్ టు స్కై బ్లూలో హ్యూ +100కి పెట్టా, సాచురేషన్ -100కి పెట్టా, లూమినిసెన్స్ అలా వదిలేసా. నెక్స్ట్ కమ్ ఫర్ బ్లూ. ఇక్కడ బ్లూ నేను హ్యూ -40కి పెట్టా, సాచురేషన్ -100కి పెట్టా, లూమినిసెన్స్ +32కి పెట్టా. నెక్స్ట్ గోయింగ్ ఫర్ ఇదేంటిది వైలెట్ అనుకుంటా, వైలెట్ని అయితే నేను కంప్లీట్ సాచురేషన్ ఒకటే -100కి పెట్టాను. నెక్స్ట్ పింక్ అనుకోండి, పింక్ని కూడా నేను కంప్లీట్ -100కి పెట్టేశాను అనమాట. మీకు ఏదైనా కలర్ అవసరం లేదు అనుకుంటే సింప్లీ సాచురేషన్లో కంప్లీట్లీ -100కి పెట్టండి. ఫోటోలో ఆ కలర్ అనేది కంప్లీట్లీ మాయమైపోతుంది దీనివల్ల. ఓకే, సో డన్ విత్ ద కలర్ మిక్స్. ఇప్పుడు ఇక్కడ బేసిక్ కొన్ని ఉంటాయి అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా ఫోటో ఎఫెక్ట్ కోసం. అదేంటంటే ఇక్కడ యూ కెన్ సీ కంప్లీట్లీ ఇదంతా వైట్ బ్యాలెన్స్కి సంబంధించింది అనమాట. అండ్ ఇక్కడైతే టెంపరేచర్ నేను +7 పెట్టుకున్న, టింట్ నేనేం డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే టింట్ని కొంచెం డిస్టర్బ్ చేసిన ఫోటో రూపురేఖలే చేంజ్ అయిపోతుంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే వైబ్రెన్స్ +9 పెట్టా. సో దాంతో ఈ కలర్ ఎఫెక్ట్స్ టూల్స్ మొత్తం ఫినిష్ అయిపోయినట్టే. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎఫెక్ట్స్. ఓకే, ఎఫెక్ట్స్లో టూల్స్ ఫోటోకి చాలా 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 వాల్యూని యాడ్ చేస్తాయి. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే టెక్స్చర్ నేను ఫస్ట్ +18 పెట్టుకున్నాను. దీనివల్ల ఫోటో టెక్స్చర్ గట్టిగా ఉండాలా, లైట్గా ఉండాలా అనేది కంప్లీట్లీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్లారిటీ. ఇక్కడ ఇదేంటంటే కంప్లీట్లీ మన ఫోటో క్లారిటీకి సంబంధించింది అనమాట. అండ్ ఫోటో క్లారిటీ అయితే ఇక్కడ +11 పెట్టా. నెక్స్ట్ డీహేజ్ కూడా ఫోటోకి మంచి ఎఫెక్ట్ని ఇస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. విగ్నైట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, చుట్టూ బ్లాక్ వస్తుంది లేదా వైట్ వస్తుంది, దాన్ని నేను డిస్టర్బ్ చేయలేదు. సో డన్. ఎఫెక్ట్స్లో అయితే ఓన్లీ ఈ 3 ఐటమ్స్, టెక్స్చర్, క్లారిటీ, డీహేజ్, దట్స్ ఇట్. నెక్స్ట్ కమింగ్ ఫర్ డీటెయిల్స్ ఏంటంటే ఫోటోలో మైన్యూట్ డీటెయిల్స్ని ఈ డీటెయిల్స్ అనేది డీటెయిల్ టూల్స్ అనేవి యాడ్ చేస్తాయి. సో ఇక్కడ షార్పనింగ్ అయితే ఫోటో షార్ప్గా ఉండాలా లేదా లైట్గా ఉండాలా అన్నది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. షార్పనింగ్ అయితే నేను 18 పెట్టుకున్నా, అండ్ రేడియస్ 1.0 పెట్టుకున్నా, అండ్ డీటెయిల్ అయితే నేను 25 పెట్టుకున్నా. అండ్ ఇక్కడ మెయిన్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ నాయిస్ రిడక్షన్. ఫోటోలో చూడండి క్లారిటీ కొంచెం చుక్కలు వచ్చేస్తుంది కదా, ఇలాంటి నాయిస్ రిడక్షన్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ నాయిస్ రిడక్షన్ ఈ ఫోటోలో నేను 22 పెట్టుకున్నా. అండ్ కిందకి వెళ్తే కలర్ నాయిస్ రిడక్షన్ అంటే బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్. ఇప్పుడు నా స్కిన్ ఉంది కదా, నా స్కిన్ మీద కూడా ఏదైనా నాయిస్ వస్తే దాన్ని పోగొట్టుకోవచ్చు. సో ఇక్కడ కలర్ నాయిస్ రిడక్షన్ 27 పెట్టా. తెలిపోయింది మాట్లాడి దిస్ ఈజ్ ఏ బిట్ కొంచెం కష్టమైన వీడియో ఇదంతా చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం. సో డెఫినెట్లీ వీడియో కానీ చూసుంటే ఇక్కడ వరకు నచ్చినట్టయితే, వీడియో ఇక్కడ దాకా చూసుంటే డెఫినెట్లీ వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకోండి. నేను ఎంత కష్టపడి గుర్తిండిపోయేలా మాట్లాడినందుకు, చెప్పినందుకు ఐ ఫీల్ ఏ బిట్ హ్యాపీ. ఓకే, సో దిస్ ఈజ్ డీటెయిలింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్టిక్స్ అని ఉంటుంది, దాన్ని నేను టచ్ చేయను. జియోమెట్రిక్స్ అని ఉంటుంది, దాన్ని ఓకే అది కావాలంటే మనం పే చేయాలన్నమాట. సో దట్స్ ఇట్, అంతే. నేను చెప్పినట్టు లైట్, కలర్, ఎఫెక్ట్స్, డీటెయిల్, ఆప్టిక్స్ కాదు డీటెయిల్ ఉంటే లైట్ నుంచి డీటెయిల్ వరకు మాత్రమే నేనైతే టచ్ చేస్తాను ఫోటో ఎడిట్ చేసుకోవడానికి.
నేను ఇప్పుడు చెప్పినట్టు, నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు స్క్రీన్ షాట్స్ అవి చూపించినట్టు ఆ సెట్టింగ్స్ అలా సెట్ చేసుకొని ఫాలో అయినా మీకు ఒక బేసిక్ ఒక ప్రీసెట్ అనేది వచ్చేస్తుంది. సో మంచి ఫోటో కావాలి, మంచి అవుట్పుట్ కావాలంటే ఎంత కష్టపడాలి. ఇట్ ఈస్ నాట్ యాన్ ఈజీ థింగ్. బట్ ఏంటంటే ఒక్కసారి కానీ మీరు ఎడిటింగ్ ఒక్కసారి ఇచ్చుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది కదా, నేను ఈ ఫోటో ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఆ సెట్టింగ్స్ అన్నీ నేను మళ్ళీ చేయక్కర్లేదు, ఈజీగా కాపీ చేసి నెక్స్ట్ ఫోటో అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే వీటికి ఆన్లైన్లో ప్రీసెట్లు అవి కూడా సేల్ అవుతూ ఉంటాయి. ఆ ప్రీసెట్స్ కొంతమంది అమ్ముతూ ఉంటారు. సో మీకు ఎంత ఎడిట్ చేసుకునే ఓపిక లేదు, నాకంత కష్టపడే అంత నాకు ఇష్టం లేదు, అంత ఓపిక లేదు అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ బై ప్రీసెట్స్. ఆన్లైన్లో బోల్డ్ ఉంటాయి, చాలామంది ప్రీసెట్స్ సేల్ చేస్తూ కూడా ఉంటారు. బట్ ఇక్కడ నేను నా ప్రీసెట్ మీకు ఫ్రీగా ట్యుటోరియల్ మొత్తం చెప్పేశాను. సో ఇక్కడ నా ఫోటో ఇలా అవ్వడానికి నేను యూజ్ చేసిన ప్రీసెట్ అయితే ఇదనమాట, యూజ్ చేసిన టూల్స్ అయితే ఇవన్నమాట. మీకు కూడా నాకు బేసికలీ నాకేంటంటే నా ఫొటోస్ అన్నీ మొత్తం చుట్టూ ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్, అంటే బ్లాక్ అంటే బ్లాక్ కాదు, ఒక గ్రేయిష్ బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను ఎలివేట్ అవ్వడం, సబ్జెక్ట్ ఎలివేట్ అవ్వడం నా కాన్సెప్ట్ నా ఫొటోస్లో. సో మీకు ఏ కాన్సెప్ట్ కావాలో ఎలాంటిది కావాలో అది కంప్లీట్లీ మీ బట్టి ఉంటుంది. అండ్ ఫోటో ఎడిటింగ్ అనేది యాజ్ ఎ సెడ్ అది డే బై డే మాస్టర్ అవుతూ ఉంటాం. అంత సింపుల్గా ఒకేసారి ఫస్ట్ టేక్లో వచ్చేది. బట్ ఈ ప్రీసెట్ మీకు కానీ ఇప్పుడు నేను చెప్పిన ట్యుటోరియల్ ఫాలో అయితే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. బాబాయ్ వీడియో 12 minutes అయిపోయింది అప్పుడే. ఓకే, సో దట్ ఈస్ ద ఫోటో ఎడిటింగ్ ట్యుటోరియల్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇక్కడ దాకా చూసినట్టయితే నచ్చినట్టయితే డెఫినెట్లీ వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకోండి. ట్యుటోరియల్ నచ్చినట్టయితే వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకోండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఇంకా మేక్ షూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మంచి అవుట్ఫిట్స్ మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ గో అండ్ చెక్ అవుట్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ us all look good and feel good. Bye bye.